ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ నుండి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల గురించి చర్చనీయాంశంగా మారింది. అయితే గత 6 నెలల నుంచి మరి ఈ యొక్క అంశము సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. అయితే వారిపైన అనర్హత వేటు వేయాలని మరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఇతర కొంతమంది ఎమ్మెల్యేలు మరి వేరువేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు అయితే దాఖలు చేసిన సంగతి మనకు తెలిసిందే. మరి ఇంతకుముందు సుప్రీంకోర్టు కూడా రెండు సార్లు దీనిపైన కాంగ్రెస్ పార్టీ తరఫున, అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్న అడ్వకేట్ల నుండి వాదనలు కూడా వినడం జరిగింది. అయితే ప్రస్తుతం మరి తాజాగా సుప్రీంకోర్టు ఈ అంశం పైన ఒక తీర్పు అయితే వెలువరించడం జరిగింది. అయితే మనం ఈ అంశం అంటే వివరాల్లోకి వెళ్తే మరి 2023 ఎన్నికల్లో మరి అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ విజయాన్ని దక్కించుకుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ నుండి మరి 10 మంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, అదేవిధంగా డాక్టర్ సంజయ్ కుమార్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఆ తర్వాత కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ, కూడెం మైపాల్ రెడ్డి, ఈ 10 మంది ఎమ్మెల్యేలు మరి రాజకీయాలను మనం ఒకసారి తీసుకున్నట్లయితే ఎవరైతే పార్టీలు మారే నాయకులు ఎవరైతే ఉంటారో వారు మంత్రి పదవులను ఆశించి కావచ్చు, లేదంటే ఇతర నామినేటెడ్ పదవులను ఆశించి కావచ్చు, లేదంటే వ్యక్తిగత అంశాలను దృష్టిలో పెట్టుకొని కావచ్చు, నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కావచ్చు, లేదంటే వాళ్ళ యొక్క అనుచరుల యొక్క ఆలోచనలకు అనుగుణంగా కావచ్చు. మొత్తం మీదనైతే ఈ పార్టీలు మారే సంస్కృతి అనేది ఇప్పుడు ఉన్నది కాదు. మరి చాలా కాలం నుండి కూడా అంటే ఎక్కడైనా సరే భారతదేశంలో మనం అనేక రాష్ట్రాల్లో చూస్తున్న ఒక పార్టీ గెలవగానే మరో పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేల పార్టీలో చేరిపోవడం అనేది ఎప్పటి నుంచో వస్తూ ఉంది. కానీ ఈ అంశము మరి ఎప్పటి నుండో చర్చనీయాంశంగా మారింది. అంటే ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేసి ఎన్నుకున్న ఎమ్మెల్యేలు మరి ఈ విధంగా పార్టీలు మారడం ఎంతవరకు సమంజసం, ఇది నైతికతకు విరుద్ధం కాదా అని చెప్పేసి కూడా చర్చ జరుగుతూ ఉంది. అయితే ఈ బీఆర్ఎస్ పార్టీ మరి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ నుంచి పార్టీ నుండి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారో మరి ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని మరి వీళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనిపైన మరి తాజాగా సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఇక్కడ తీర్పులో ఏం చెప్పిందంటే, ముఖ్యంగా భారతదేశం అంటే రాజ్యాంగం ప్రకారము ఏదైతే సుప్రీంకోర్టు ఉందో ఈ పరిమితమైన న్యాయ సమీక్ష అధికారాలను సుప్రీంకోర్టు కలిగి ఉందని, దీనిపైన మేము అంటే డైరెక్ట్గా ఎవరైతే పార్టీ ఫిరాయించారో వారిపైన అనర్హత వేటు వేసే అధికారము తమకు పరిమితంగా ఉందని, అయితే ఏదైతే పార్టీ అంటే ఫిరాయింపు ఈ నిరోధక చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారము మరి ఆయా రాష్ట్రాల్లో శాసనసభ స్పీకర్లు ఎవరైతే ఉంటారో ఆ స్పీకర్లకు పూర్తిగా అధికారాలు ఉంటాయని, వారు మరి ఈ అంశం పైన ఇలాంటి అంశాలపైన నిర్ణయం తీసుకొని ఏదైతే మరి పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో పార్టీ ఫిరాయించారో వారిపైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి కూడా మరి సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది. మరి ఇలాంటి అంశాలు ఎప్పటి నుండో చర్చకు వస్తున్నాయని, మరి గతంలో పార్లమెంటులో కూడా ఈ పార్టీ ఫిరాయింపు అంశాలు, అదేవిధంగా అనర్హత వేటు అంశం పైన మరి అనేక సందర్భాల్లో పార్లమెంట్లో చర్చలు జరిగాయని, ఆ చర్చలను కూడా మేము వినడం జరిగిందని చెప్పేసి మరి సుప్రీంకోర్టు సిజేఐ మరి గవాయి, అదేవిధంగా ఆయన నేతృత్వంలోని బెంచ్ ఏదైతే ఉందో ధర్మాసనం వాళ్ళు ఈ విధంగా వివరించడం జరిగింది. అయితే ఇంతకుముందు ఏదైతే మరి తెలంగాణ హైకోర్టు కూడా ఈ సందర్భంగా హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును కొట్టేసింది. అయితే ఈ అంశాన్ని అంటే 3 నెలల్లో స్పీకరు నిర్ణయం తీసుకోవాలని సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని బృందం ఏదైతే ఉందో మరి వాళ్ళు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది.
అయితే మొత్తం మీద మరి ఈ సుప్రీంకోర్టు ఏదైతే తేల్చి చెప్పిందో మరి ఈ తెలంగాణ స్పీకర్ చేతిలోనే మరి ఈ అంశం అనేది ప్రస్తుతం ఉంది. అయితే 3 నెలల్లోగా తెలంగాణ శాసనసభ స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అయితే మరి సుప్రీంకోర్టు గట్టిగా మరి తీర్పు అయితే వెలువరించడం జరిగింది. ఇంకా మరొక విషయం ఏంటంటే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి ఇప్పుడు ఉన్న విధానాలను పార్లమెంటు సమీక్షించాలని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. అంటే పార్లమెంటే సమీక్షించాలని చెప్పేస్తున్నది. అదేవిధంగా మరి పార్టీ ఫిరాయింపులు అనర్హత నిర్ణయం తీసుకోవడం ఏళ్ల తరబడి కొనసాగడం మంచిది కాదని మరి సుప్రీంకోర్టు తెలిపింది. ఈ పార్టీ ఫిరాయించినప్పుడు దాదాపు మరి ఏ పార్టీ నుంచి అయితే వీరు మరి వెళ్తారో ఆ పార్టీకి సంబంధించిన వారు కేసు వేస్తారు. కాబట్టి మరి ఈ అంశము మరి ఎవరైతే మరి స్పీకర్ చేతిలో ఉంటుంది కాబట్టి తొందరగా నిర్ణయాలు తీసుకోరు. అయితే అంటే ఈ నిర్ణయం తీసుకోవడం కూడా ఆ నెలలు సంవత్సరాలు గడిచిపోతూ ఉంది. అయితే 2023లో ఎన్నికలు అయితే 2025 వచ్చింది. దాదాపు 17-18 నెలల నుంచి కూడా ఈ అంశం అనేది చర్చకు వస్తూ ఉంది. ఇలా చేయడం సబబు కాదని, ఏళ్ల తరబడి పెండింగ్లో పెట్టడం సబబు కాదని, ఇలాంటి నిర్ణయాలను మరి స్పీకర్ వెంటనే తేల్చాలని చెప్పేసి అయితే మరి సుప్రీంకోర్టు 3 నెలలు గడువు ఇచ్చింది. మరి 3 నెలల్లో మరి ఈ శాసనసభ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, మరి తెలంగాణలో మరి ఉప ఎన్నికలు వస్తాయా, ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న చర్చ కూడా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో సామాన్య ప్రజానీకంలో అదేవిధంగా అన్ని రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.